హాయ్ హలో నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మనసులో ఉంది తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈసారి బడ్జెట్ అనుకూలించింది, సో థియేటర్కి వెళ్ళిపోయా. నేను థియేటర్కి వెళ్ళిపోయి చూసిన సినిమా పుష్ప 2 ది రూల్. ఎస్, సినిమా చూసేసా. ఇంకా రివ్యూ విషయానికి వస్తే, ఈ సినిమా ఓపెన్ అయ్యేది జపాన్లో ఓపెన్ అవుతుంది. కట్ చేస్తే ప్రజెంట్కి వచ్చేసరికి పుష్ప 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. పుష్ప 1 మనకి పుష్పరాజ్ శ్రీవల్లిని పెళ్లి చేసుకోవడంతో ఎండ్ అవుతుంది కదా. సో పుష్ప 2 జస్ట్ హుక్ పార్ట్ వదిలేస్తే, లైక్ జపాన్ ఓపెనింగ్ వదిలేస్తే, వాళ్ళ సంసార జీవితంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్కువ ఫోకస్ వాళ్ళ సంసార జీవితం మీద చేస్తూ స్లోగా పుష్ప క్యారెక్టరైజేషన్ని టచ్ చేస్తూ ముందుకెళ్తుంది కథ ముందుకెళ్ళే కొద్దీ మనకేమనిపిస్తుందంటే, ఇది కూడా రైజే కదా అనే ఫీల్ వస్తుంది. ఎస్, ఇది కూడా రైజే, కానీ ఆ రైజ్ రూల్గా ఎలా మారిందంటే శ్రీవల్లి కోరిక. ఎస్, శ్రీవల్లి కోరిన ఒకే కోరిక పుష్పరాజ్ రైజ్ని రూల్ దాకా తీసుకెళ్తుంది. ఈ విషయాన్ని నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పదలుచుకోవట్లేదు, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది. మీరే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిలిం, ఇట్స్ రియల్లీ గుడ్ కమర్షియల్ ఫిలిం. ఎస్, కమర్షియల్ సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా చూసేయండి. టాకింగ్ అబౌట్ నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్, అండ్ నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ టాప్ నచ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఆయనకంత స్కోప్ ఉంది, బికాస్ ఎవ్రీ సీన్ హ్యాస్ ఎ స్కోప్. అతను ఏ ఇంచ్ కూడా ఆ ఛాన్స్ వదులుకోకుండా ప్రతి సీన్లో తన పర్ఫార్మెన్స్తో నిలబెట్టేశాడు. ఎందుకంటే అప్పుడే ఒక సీన్లో తను చాలా లౌడ్గా యాక్ట్ చేస్తాడు, చాలా మంచి ఫైట్ జరుగుతుంది. కట్ చేస్తే ఒక ఎమోషనల్ డౌన్ఫాల్ యాక్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడే ఒక కాంప్రమైజ్ సీన్ జరుగుతుంది, నెక్స్ట్ ఇమీడియట్గా వార్నింగ్ సీన్ జరుగుతుంది. ఇలా సీన్ బై సీన్ అతనికి స్కోప్ ఉంది అండ్ పర్ఫార్మెన్స్కి ఛాన్స్ ఉంది. సో ఆ ఛాన్స్ని తను చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ ఇట్ ఇస్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, టాప్ నాచ్. అండ్ ఇంకోటి కూడా ఉంది ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, మనం స్టేజ్ మీద అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు విన్నాం, తన ప్రెస్ మీట్లు కూడా విన్నాం. ఈ పుష్ప 2కి సంబంధించి రిలీజ్ ముందు మనం ఖచ్చితంగా ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటాం. ఎందుకంటే అవి అల్లు అర్జున్ మాట్లాడా, లేక పుష్ప 2 అతని చేత మాట్లాడించిందా, లైక్ ద క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో అనే డౌట్ అయితే నాకు వచ్చింది. ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది అని అనుకుంటున్నాను. వచ్చిందో లేదో మీరు కమెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే, వీ నీడ్ టు టాక్ అబౌట్ శ్రీవల్లి, దట్ ఈస్ రష్మిక మందన. తను కూడా సూపర్గా పర్ఫామ్ చేసింది. అసలు నిజం చెప్పాలంటే మనకు అక్కడక్కడ నిజంగా అల్లు అర్జున్ అండ్ రష్మిక మందన హస్బెండ్ అండ్ వైఫ్ అయినా అనే ఫీల్ అయితే మనకు ఖచ్చితంగా వస్తుంది. అంత ఇంపాక్ట్ అయితే వాళ్ళిద్దరు ఇవ్వగలిగారు. అండ్ నెక్స్ట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ షెకావత్ క్యారెక్టర్. మనకి పుష్ప 1 ఎండింగ్లో ఏ విధంగా అయితే పుష్పరాజ్ మన షెకావత్ క్యారెక్టర్ ఈగోని హట్ చేస్తాడో, ఆ సినిమా ఇంపాక్ట్, ఆ సీన్ ఇంపాక్ట్ మన మీద ఎంత ఉంటుందో, ఆ సీన్ ఇంపాక్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ షెకావత్ క్యారెక్టర్ జర్నీ ఈ సినిమాలో ఉంటుంది. బట్ సాడ్లీ ఆ జర్నీ మధ్యలో లో అవుతుంది మనకి ఇంపాక్ట్. ఎందుకంటే అతను మధ్యలో కామెడీ చేయడం జరుగుతుంది. అది ఎందుకు చేశాడో మనకు అర్థం కాలేదు, నాకైతే అర్థం కాలేదు బేసిక్గా. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. బట్ తన పర్ఫార్మెన్స్ సైడ్ అయితే ఎటువంటి డౌట్ లేదు, తను బాగా చేశాడు, ఉన్నంతలో తను బాగా చేశాడని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ ఫక్త్ కమర్షియల్ సినిమా. అండ్ టాకింగ్ అబౌట్ ద టికెట్ రేట్స్, ఇంత టికెట్ రేట్ పెట్టి ఈ సినిమా చూడొచ్చు అంటే అది మీ పర్సనల్ కాల్. నాకైతే అర్జెంట్గా వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం లేదు, ఇది నా పర్సనల్ ఒపీనియన్. కొంచెం ప్రైజెస్ తగ్గిన తర్వాత సినిమా చూసేయచ్చు. అండ్ రెగ్యులర్ ప్రైజెస్కి అయితే ఈ సినిమా వర్త్ వాచింగ్, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకోటి కూడా అనిపించింది, 3 years పాటు ఈ సినిమా తీయాల్సిన అవసరం ఉందా అంటే, ఎందుకంటే నా ఫీలింగ్ ఏంటంటే బాహుబలి 5 years తీసుకున్నారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇట్ హస్ గాట్ దట్ బ్యాక్ డ్రాప్ ఉంది, అంత బిల్డ్ చేయాలి వరల్డ్, కాబట్టి టైం తీసుకున్నారు అనుకోవచ్చు. బట్ ఈ సినిమాకి వస్తే ఒక కమర్షియల్ ఫార్మాట్లోనే నడిచింది కదా, అంత టైం తీసుకోవడం అవసరమా అని అయితే నాకు అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్. మీకు కూడా ఏమనిపించిందో కమెంట్స్ రూపంలో కింద కమెంట్ చేసేయండి. అట్ ది సేమ్ టైం సినిమాలో నెక్స్ట్ అంటే నాకు రివీల్ చేయాలని లేదు, బట్ మీరు చూసేసి ఈ సినిమా మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ.
నేను చెప్పిన విధానం మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.